లోకాల నీలేటోడు నీకు సాయం కాకపోడు అనే ఒక లైన్ ఉంది కదండి. అవునండి. మామూలుగా నేను ఏ సింగర్ని కలిసినా కూడా ఒక మాట అంటూ ఉంటాను, ఏ జన్మలో తేనెతో శివుడికి అభిషేకం చేశారో కానీ ఇంత చక్కటి గాత్రాన్ని మీకు ప్రసాదించారండి అని చెప్పి. కానీ ఇవాళ నేను ఏమనాలో నాకు అర్థం కావట్లేదండి. ఇంత చక్కటి గాత్రాన్ని ప్రసాదించారు, ఒక తీరని లోటుని కూడా ఇచ్చారు. అయితే మీకు ఈ గాత్రాన్ని పొంది చిన్నప్పటి నుంచి ఈ ఈ దారిని ఎంచుకోవడానికి గల కారణం అండి? దారిని ఎంచుకోగల కారణం ఏంటంటే, నా చిన్నప్పుడు నా పుట్టుక అంటే ఇదే అండి. నేను పుట్టినప్పటి నుంచి ఆ తర్వాత నేను ఎదిగిన తర్వాత నేను పాటలు వినడమే, ఏం లేదు వినడమే. మా ఇంటి పక్కలో టేప్ రికార్డులు ఉండేవి. టేప్ రికార్డు పెట్టేవాళ్ళు మా ఇంటి పక్కల వాళ్ళు పెట్టినప్పుడు నేను పోయి అక్కడ గోడ మీద కూర్చునేవాడిని. ఏంటబ్బా ఇట్లా వాల్యూమ్ వినిపిస్తుందని ఇట్లా రేడియో అక్కడ కూర్చుని వినేవాడిని. అంతే. ఇంకా పాటలు ఏవైనా సరే ఇంకా పాటలు వినేవాడిని. అప్పట్లో ఏంటంటే ఎండ రాని వాన రాని చలి రాని ఏదన్నా సరే ఏదుంటే ఉంది, పాటలు విన్నామా లేదా, బురదుండని ఏమని ఉండని పాటలు విన్నామా లేదా అంతే. ఇటు సైడ్ల గోడ పైన ఎక్కేలా అలా వింటూ ఉండేవాడిని. ఎంత దాని మీద మళ్ళీ ఒక కిరసనాయిల్ డబ్బా, ₹1 బిళ్ళ, ఆ టేప్ రికార్డు విని అక్కడ మా ఇంట్లో రేడియో లేదండి. రేడియో అది ఇది ఏమీ లేకుండే. అయితే ఇక్కడ ఏం చేశారంటే వాళ్ళు అలా పెడుతూ ఉండేవాళ్ళు. వాళ్ళు ఫుల్ వాల్యూమ్ పెంచేవాళ్ళు, ఇంకా పెట్టేవాళ్ళు. ఇక తర్వాత వాల్యూమ్ పెంచారని చెప్పేసి నేను అక్కడికి వెళ్ళి కూర్చుని వినేవాడిని. అలా అలవాటు అయిపోయింది వింటూ వింటూ ఉంటే. మామూలుగా ఏంటంటే చిన్నపిల్లల మనకు అప్పుడు ఏం ఉండదు ఆశ. ఇంకా నేను బయట తిరగలేను కదా, బయట ఎటు తిరగలేను కాబట్టి సరే ఇంకా అదే ప్రపంచం అయిపోయింది. మామూలుగా నేను అనుకున్నా టైంపాస్కి ఏదో పాడుకుందాం, ఇలా పాడు చేయని కూడా ఎవరు చెప్పలేరు. నాకే అనిపించింది ఏదో ఇలా పాడుకుందాం. అంటే విని నేర్చుకున్నదే మీరు సంగీతం? అవునండి, లేదండి, విని నేర్చుకుంటామే. ఇంకోటి నేనే ఎవరి దగ్గర కూడా జాయిన్ అవ్వలేదు ఆ టైంలో. మనకు చెప్పేవాళ్ళు లేరు, గైడెన్స్ ఇచ్చేవాళ్ళు కూడా లేరు కదా. ఆ టైంలో విని నేర్చుకోవడమే. ఎప్పుడైనా మరి కోపం వచ్చిందా అండి సాంబయ్య పైన? ఎందుకయ్యా ఇలా చేసావు, ఎందుకయ్యా ఇలా రాసావు నా రాత? అట్లా ఏం లేదండి, నాకేం కోపం ఏమి రాలేదు. చిన్నతనంలో ఏంటంటే నాకు అప్పట్లో ఏం టెన్షన్ ఉండేది కాదు. విన్నామా, పాడామా, వచ్చేసామా. ఎప్పుడైతే నా దగ్గర రేడియో ఉందో, రేడియో ఉన్న తర్వాత అప్పట్లో నాకు సింగర్స్ పేరు తెలియదు కదండి. పలానోళ్ళు వాడుతున్నారు, పలానోళ్ళు హీరోలు, పలానోళ్ళు హీరోయిన్స్ బయట చెప్తే గానీ నాకు తెలియదు ఇది చిరంజీవి గారు, ఇది బాలకృష్ణ గారు, ఇది నాగార్జున గారు, ఇది వెంకటేష్ గారు అని. ఓకే, చెప్తే తెలిసేది. నా దగ్గర ఎప్పుడైతే రేడియో వచ్చిందో అలా పాటలు వింటూ వింటూ విన్న తర్వాత ఏమైంది, ఆ సింగర్స్ పేరు తెలిసింది. నీకు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఉన్నారా? 3 అక్కలు 1 చెల్లి మేడం. 3 అక్కలు 1 చెల్లి. అయితే వాళ్ళందరూ పెళ్ళిళ్ళు అయిపోయాయి. ప్లస్ మా బావ వచ్చేసి కానిస్టేబుల్. కానిస్టేబుల్ ఒకప్పుడు మాదాపూర్లో చేశారు, ఇప్పుడు శంషాబాద్ పాత పిఎస్, మళ్ళీ ఇప్పుడు తర్వాత అరంగడ్ మైలాదేవులపల్లిలో చేస్తున్నారు. వాళ్ళు మా ఇంటి దగ్గర ప్లాట్ తీసుకున్నారు, ఇంకా ఇక్కడే ఉంటున్నారు. మమ్మల్ని వాళ్ళే చూసుకుంటూ చక్కగా. అవునండి, అందరి కుటుంబం కలిసిమెలిసి గా ఉంటున్నారు చక్కగా. అవునండి, నీ టాలెంట్ చూసి వాళ్ళు కూడా చాలా మురిసిపోయి ఉంటారు. అవునండి, చాలా చాలా ఎంకరేజ్ చేస్తారు. వాళ్ళు కూడా చేస్తుంటారు. ఇప్పుడు వాళ్ళ ఎంకరేజ్మెంట్ లేనిది లేము. ఎప్పుడైతే పెళ్ళయిందో ఎదురు చూస్తుంటారు, అరే వీడికి ఏమన్నా ఛాన్స్ వచ్చింటే బాగుండు, ఎప్పుడు పాడతాడు, అక్కడిక్కడ ఎదురు చూస్తుంటారు వాళ్ళు. అది నిజంగా నా అదృష్టం మేడం. ఎందుకంటే వీళ్ళు కూడా ఎంకరేజ్ చేయడం. మా చెల్లి, మా బావగారు కూడా నేను ఏదైనా ప్రోగ్రాంకి వెళ్ళకపోతే నేను అన్నం తినను, నేను ఏదైనా అలుగుతానని చెప్పేసి మా అమ్మగారితో పాటు మా బావ మా చెల్లికి కూడా అలవాటు తెలిసిపోయింది అది ఆ విషయం. సో అట్లా వాళ్ళు నిన్ను ఎంకరేజ్ చేస్తూ చూసుకుంటున్నారు చక్కగా. అవునండి, బాగా చూసుకుంటున్నారు. రాజు, నీకు ఇంత హృదయం ఉంది, ఇంత ఆర్తి ఉంది గొంతులో, ఇంత చక్కటి టాలెంట్ ఉంది, అన్ని అవకాశాలు కలిసి వస్తున్నాయి. ఎప్పుడైనా దేవుడి మీద కోపం వచ్చిందా నీకు? మేడం నాకు అలాంటిది ఏం లేదు మేడం. ఇప్పుడు దేవుడి మీద ఎవరి మీద కోపం రాలేదు. ఎందుకంటే
నా చిన్నప్పటి నుంచి ఇలా పుట్టానని నా మీద నాకే బాధ ఉండేది కానీ దేవుడి మీద మాత్రం నాకు ఎవరి మీద కోపం వచ్చేది కాదు. నేను ఎప్పుడైతే ఇలా పుట్టానో కానీ అనుకుంటూ ఉండేవాడిని, నాకు తెలియదు అసలు అప్పుడు ఆ టైంలో తెలియదు ఎవరన్నా తీసుకెళ్తే వెళ్ళాలి చేయాలి. ఇంట్లోనే కూర్చునేవాడిని కదా, బయట ఫ్రెండ్స్ ఎవరిని కలిసేది లేదు, ఇంట్లోనే ఉండాలి. ఇలా ఎన్నాళ్ళు అని అనుకునేవాడిని కానీ సింగింగ్ ఒక పాట ఛాన్స్ రావాలనుకున్నాను కానీ నేను ఎప్పుడు కానీ ఎవరిని తిట్టుకోలేదు. సో నువ్వు పుట్టుక నుంచే నీకు ఇలా ఉండింది అంటే నీకు దివ్యాంగుడివే కదా నాన్న? అవునండి. సో ఎప్పుడు నీకు అనిపించలేదా ప్రపంచాన్ని చూడాలనే ఒక తపన ఉంటుంది కదా, మనసుతో చూస్తున్నావు నువ్వు? అనిపించిందండి. నేను అనుకునేవాడిని, ఇప్పుడు మామూలుగా అందరూ ఆడుకుంటుంటారు కదండి, అవును, ప్రపంచాన్ని చూడాలని అనిపించింది. చూడాలి ఇట్లా అప్పుడప్పుడు అనిపించింది ఎందుకు ఇలా పుట్టాను, అసలు ఎందుకు ఇలా ఉన్నాను, అసలు అందరూ ఆడుకుంటున్నారు, అందరూ చిన్నపిల్లలు కదా, నేను కూడా చిన్నపిల్లని అప్పుడు ఆ టైంలో, అందరూ ఆడుకుంటున్నారు చేస్తున్నారు, నేను ఎందుకు ఇలా ఉన్నానని నాకు అనిపించింది. కానీ అనిపిస్తే ఏం చేస్తాం, అలా అని చెప్పేసి కొంతమంది ఒక యాడ్ ఇచ్చారు మేడం, ఇట్లా ఎల్వి ప్రసాద్ హాస్పిటల్లో ఇట్లా చూపు వేస్తారని చిన్న యాడ్ ఇస్తే నేను నా ఫ్రెండ్కి చెప్తే నా ఫ్రెండ్ వచ్చాడు 2009లో కాలేజీ మానేసుకొని మరీ వచ్చాడు. వచ్చి అక్కడ ఎల్వి ప్రసాద్లో అక్కడ హాస్పిటల్ అన్ని ఏర్పాట్లు చేశాడు. ఉదయం 10 గంటలకు తీసుకెళ్ళాడు, అక్కడ చెక్ చేశారు. చెక్ చేసిన తర్వాత మధ్యాహ్నం లంచ్ టైంలో చెక్ చేశారు 1 o'clock. మళ్ళీ సాయంత్రం 6 o'clock చెక్ చేసి రావని చెప్పేశారు. ఇంకా కంటి చూపు రాదని చెప్పేశారా? రావని చెప్పేశారు. మరి అప్పుడు నీకేమనిపించింది? మనసుతోటే చూసి పాటలు పాడుతూ నా జీవితం హ్యాపీ అని అనిపించిందా? అలా అనిపించలేదు మేడం, వచ్చి ఉంటే బాగుండేది అనిపించింది. అయ్యో తండ్రి. ఎందుకంటే మామూలుగా ఏంటంటే నేను చిన్నప్పటి నుంచి చూపుని ఉంటే ఎక్కడికైనా వెళ్ళేవాని కదా, కానీ ఎవరినైనా కలిసేవాని కదా. ఇప్పుడు ఏంటంటే ఎవరినైనా కలవాలన్నా ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఎవరి మీద ఆధారపడాలి. కాబట్టి నేను అట్లా నాకు చూపుని ఉంటే అలా ఎవరి మీద ఆధారపడకుండా నేనే హ్యాపీగా ఎక్కడికంటే అక్కడికి వెళ్ళేవాన్ని అనిపించింది. ఇప్పటికి కూడా అనిపిస్తుంది, అప్పుడే కాదు ఇప్పుడు కూడా అరే నేను హ్యాపీగా చూపుని ఉంటే నేను ఒక్కనే ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళేవాడిని కదా, ఫ్రెండ్స్తో కలిసి ఉండేవాడిని కదా అనిపించేది. ఇప్పుడు కూడా అనిపిస్తుంది, అప్పుడే కాదు, నా టైం అంతే. 10 daysలో నీకు ఛాన్స్ ఇప్పిస్తామని చెప్పేసి నెంబర్ ఇచ్చారు. అప్పుడు నా దగ్గర సెల్ ఫోన్ లేదండి, ల్యాండ్ లైన్. ఊళ్ళోకి వెళ్ళాలి, ల్యాండ్ నుంచి ఫోన్ చేయాలి. ఇక తర్వాత సరే 10 days అయింది. ల్యాండ్ ఫోన్కు వీళ్ళు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్. ఎలా అనిపిస్తుంది నాకు? బాధ చాలా బాధ. ఎన్ని స్ట్రగుల్స్, ఎన్ని చాలాసార్లు ట్రై చేసావా రాజు? అవునండి. కుంచె రఘు గారు చాలా ఇలాగా రేర్ టాలెంట్, మట్టిలో మాణిక్యాలను తీసుకొచ్చి ఆయన కూడా ఆయన వెతికి పట్టుకుంటారు రేర్ టాలెంట్ ఎక్కడుందని. అవునండి.